ప్రభుత్వం ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. ప్రియులారా, దేవుని దీర్ఘ శాంతము చేత గడుచుతున్నటువంటి ఉదయకాలంలో ఆ పరిశుద్ధులైన దేవుని యొక్క కృపను బట్టి ఆయన మాటలను మీ ఎదుగు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. వింటూ చూస్తున్నటువంటి మీకు నాకు దైవ ఆశీర్వాదం కలుగుగాక. పిల్లరా, దేవుని కృప చేత పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిలో మరికొన్ని విషయాలు పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని ఆకర్షణ మనలో జరిగినప్పుడు మనలోనికి ప్రవేశిస్తాడు. ఆయన ప్రభు యేసుక్రీస్తు నామములో మనకి ప్రార్థన చేపిస్తూ ఉంటాడు పిల్లరా. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు నామములో దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయటం మనకు రాదు. అయితే మన బలహీనతను ఆయన ఎరిగి ఆయన చేసినటువంటి కార్యములలో మరొక కార్యం ఏమిటంటే ఆయనే మనలో ఉండి మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నారా. అది ఎక్కడనగా పిల్లరా, రోమా పత్రిక కొత్త నిబంధన గ్రంథంలోని అపోస్తలుడు పౌలు ద్వారా దేవుడు రాయించినటువంటి మాటల్లో ఒకటి రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. పిల్లరా, అతివలే ఆత్మీయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సౌఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. ప్రభునందు పిల్లగా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో దేవునికి ఇష్టమైన విధముగా ప్రార్థన చేయటం మనకు రాదు. అయితే మన బలహీనతను చూసి ఆయన పంపిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి తండ్రి ఇష్టపడే విధముగా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారట. కనుక పిల్లరా, దేవుని యొక్క మహాకృప చేత పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి పనుల్లో మరొక పని ఇది. మనకి ప్రార్థన చేయటం రాదు, మనకు నచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భూలోకంలో శరీరధారిగా ఉండేటప్పుడు మీరు అన్ని జనుల వల్లే మీరు ఉండకుడి అంటాడు. పిల్లరా, మీకు ఏది అవసరమో అది మీ హృదయంలోకి రాకముందే దాన్ని ఎరిగిన వాడు అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. కనుకనే ఏదైతే మనము దేవుడిని అడగాలో అది మరి ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దైవ చిత్తానుసారమైన విధముగా ప్రార్థన చేపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రభు నన్ను పిల్లరా, మనల్ని ప్రార్థనలో నడిపించేవాడు. చూడండి పిల్లరా, కొందరిని ప్రార్థన చేయమంటే ఏదో ప్రార్థన ఇక్కడి నుంచి ఇంటిపట్టుకో, ఇంకెక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. కానీ అలాగో చేయకూడదని వాక్యం సెలవిస్తుంది. అందుకనే సామెతల గ్రంథంలో మరొక మాట ఏమిటంటే సమయోచితముగా పలకబడిన మాట అని రాయబడింది. చూడండి, అదొక మాట ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథంలో ఇలా రాయబడి ఉన్నది పిల్లరా. 25వ అధ్యాయంలో 11వ వచనం, సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి బల్లెములో నుంచబడిన బంగారు పట్ట వంటి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు మనం చేసినటువంటి ప్రార్థన ఇష్టపడాలి. మనం చేస్తున్నటువంటి ప్రార్థన తండ్రి అయిన దేవునికి ఇష్టపడాలి. అలాగే మన కోసం ప్రాణత్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టం ఉండాలి. అందుకనే ప్రభు కూడా సెలవిచ్చారు, నా నామములో మీరు తండ్రిని ఏమడిగినా ఆయన ఇస్తాడు, అలాగే నా నామములో నన్ను మీరు ఏమడిగినా మీకు నేను దయచేస్తాను అన్నాడు. ఈ మాటను ఆధారంగా చేసుకొని మనకు నచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తే దేవుని బిడ్డగా దేవుడు అది అన్ని జనులు చేసిన ప్రార్థన అంటున్నాడు. కనుకనే దేవునికి అంగీకారమైన ప్రార్థన, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థన మనం చేయాలంటే మనకి సహాయం చేయవలసిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనకి ఈ పరిశుద్ధాత్మ దేవుడు క్రితంలో ఉన్నటువంటి మూడో వ్యక్తి
పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వలనే మాత్రమే మనం దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేయగలం. కానీ ఆయన మనలో లేకపోతే మాత్రము ఆయన ఇష్టం లేని ప్రార్థన చేస్తాం. మనము ఆత్మీయతలో డిస్టర్బ్ అవుతూ ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి మేలులలో పనిలో ఇదొక పని మనలో ఉండి ఆయన జరిగిస్తున్నాడు. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతైనా అవసరము. ఆయన అడిగి ఆయన్ని పొందుకొని ఆయన ద్వారా ముందుకు మనం కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.